జ్యోతి 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 యూ సిల్లీ గర్ల్, నువ్వు బుట్ పాలిష్ చేస్తున్నావా? ఎందుకో మన అప్పటికి చేసేవాడు కదా. సర్లేండి, వాడిని పాలిష్ చేయమంటే ఇంటి పనంతా మర్చిపోయి రోజంతా పని చేస్తూ కూర్చుంటాడు. అయినా మీ బూట్లు నేను పాలిష్ చేయడమే నాకు తృప్తి. నీ తృప్తే నా సంతృప్తి. అవును, నీకోసం ఏం తెచ్చింది చూడు. ఓ థ్యాంక్ యూ. అవును, పార్టీ టైం అయింది, త్వరగా రెడీ అవ్వండి. ఆల్ రైట్, 5 minutes. ఐఎమ్ సారీ, 6 minutes. యూ లిటిల్ స్వీట్ క్యూట్. జ్యోతి, ఐఎమ్ రెడీ. అయిపోయింది 1 minute. గుడ్ పాలిష్ రూమ్ అని అనుకున్నాను, గుడ్ లాండ్రీ రూమ్ కూడానా? గ్రాండ్ గ్రాండ్. ఇంకా రెడీ కాలేదా? ఏమిటి అమ్మమ్మల పిల్లని ఎత్తుకుని ఆడిస్తున్నావు? కమాన్ డార్లింగ్, గెట్ రెడీ. మిసెస్ రాధారాణి పొద్దున్న 9 గంటలకు వెళ్ళిందని ఇప్పుడు ఇంటికి రావటం? బాబు గంట సేపటి నుంచి కుక్కపట్టి ఏడుస్తున్నాడు తెలుసా? ఏడిస్తే నన్నేం చేయమంటారు? ఇంట్లో ఆంటీ ఉందిగా. ఆంటీకి జ్వరం, అయినా బిడ్డను సంబంధించే బాధ్యత ఆమెది కాదు, నీది. ఇంతసేపు ఎక్కడున్నా, ఏం చేస్తున్నావు? మిసెస్ అరుణామూర్తి ఇంట్లో ప్యాక్ ఆడుతున్నాను. ప్యాకెట్? ఎప్పుడు చూసినా ప్యాకెట్లు, క్లబ్లు, సినిమాలు. బిడ్డ తెలివి ఆ మాత్రం బాధ్యత లేదు. బిడ్డ బాధ్యత నువ్వు కాబట్టి ఎవరు చూసుకుంటారు? ఏ వచ్చి 2 గంటలైంది, కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు, బూట్ తుడిచేవాళ్ళు లేరు, సూట్ ప్రెస్ చేసేవాళ్ళు లేరు. ఆంటీకి టైం అవుతుంది. లేకపోతే నౌకని పెట్టుకోండి, నన్ను ఇంట్లో కూర్చుని మీ బూట్లకు పాలిష్ చేస్తూ మీ బట్టలు తూతూ ఉండమంటారా? ఇంటి ఇల్లాలకి అది పరువు తక్కువ పనేం కాదు. అయినా 24 గంటలు మనతోనే ఉండే పని మనిషి పెట్టుకునే స్తోమత నాకు లేదని నీకు తెలుసు. నా జీతం నెలకు 1000 రూపాయలని కూడా నీకు తెలుసు. తెలుసండి, మనది గొర్రెతో ఒక బ్రతకని తెలుసు. ఎన్ని జన్మలెత్తినా మీకొచ్చేది ఆ ముష్టి 1000 రూపాయలని కూడా తెలుసు. ఏ మా డాడీ హెల్ప్ తీసుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఆఫ్టర్ ఆల్ మా డాడీ కార్ డ్రైవర్కి ఇచ్చి జీతం పాటలేదు మీ ఆదాయం. ఒకరి ముందు చేయి చాచాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు. ఏమీ లేకపోయినా అర్థం లేని అభిమానం మాత్రం ఉంది. ఎందుకు అడుగు తినడానికి? కల్పన, మాటలు తిన్నగా రాని సహనానికి కూడా హద్దుంది. ఇవాళ నుంచి నువ్వు గడప తట్టని వీలేదు. వాట్? అవును, ఈ రోజు నుంచి నీ క్లబ్బులు, ప్యాకెట్లు, సినిమాలు అన్ని బంద్. మర్యాదగా ఇంటికి ఇల్లాలుగా, బిడ్డకి తల్లిగా ఇంట్లో పడు. నో, నేను ఈ ఇంటికి దాసిని కాను. నీ బిడ్డని సాకుతూ కూర్చోాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఏంటి? నా బిడ్డ నీ బిడ్డ కదా? కాదు, నువ్వు కోరుకున్న బిడ్డ, నువ్వు కావాలని ఆరాటపడ్డ బిడ్డ. నాకు వాడంటే అసహ్యం. ఐ హేట్ హిమ్. కల్పన, ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నీ బిడ్డ కట్టుకుని ఏ గంగలో దూకుతారో దూకండి. డాడీ చేత విడాకుల నోటీస్ పంపిస్తాను. గుడ్ బై. ఏమండి? ఏమండోయ్? ఏమిటండి పగటి కల్లో? జ్యోతి, జ్యోతి. ఏమండి, మన ఊటి ప్రయాణం ఇప్పుడు వెళదాం. మా ఆఫీసర్తో మాట్లాడాను, 2 వారాల సెలవు కూడా మంజూరు చేశారు. అవును, ఊటీ వెళ్ళాలని నువ్వెందుకని తొందరపడుతున్నావు? వెళ్ళాలండి. అక్కడ నా బాబు ప్రకాశం చూడాలి, ఈ తల్లిని పరిచయం చేసుకోవాలి. నా బాబును ఒక్కసారి నా గుండెలు కత్తుకొని. జ్యోతి, జ్యోతి, జ్యోతి. Hello, Kiran. Hi, Dr. Raghu. How do you do? Fine. Meet my wife Jyoti. Namaste. ఇంటిపనే నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ రఘు. చదువుకున్న రోజుల్లో లెక్చర్ల ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు డాక్టర్ అయ్యి రోగుల ప్రాణాలు తీసేస్తున్నాడు. నోరు ముయ్యరా. ఏమ్మా, ప్రయాణం సుఖంగా జరిగిందా? బాగా జరిగింది. ప్రకాష్ ఎలా ఉన్నాడన్నయ్య? చూసావమ్మా, నువ్వు అడిగిన ప్రశ్న వీడు అడిగాడా? నీకంటే మా చెల్లయ్య మంచిదిరా. ప్రకాష్ బాగున్నాడమ్మా. ఈవేళ మమ్మీ డాడీ వస్తుందని వాడికి ముందే చెప్పాను. రెడ్డి వెళ్దాం. He's in the playground. Thanks a lot. Thanks, sir.
ఆ రెండో లైన్లో మూడో కుర్రాడు. ప్రకాష్ హలో డార్లింగ్, హలో, హౌ డు యు హౌ ఆర్ యు ఫైన్ థ్యాంక్ యూ డాడీ. ఎప్పుడు వచ్చావు డాడీ? ఇప్పుడే వచ్చాను. నువ్వు వస్తావని డాక్టర్ అంకుల్ చెప్పారు. ఆహా, గుడ్ గుడ్ గుడ్. బాబు, నువ్వెప్పుడు మమ్మీ ఎక్కడా నన్ను అడుగుతూ ఉండేవాడివే. నీకోసం నేను వెళ్ళి మమ్మీని తీసుకొచ్చా. అదిగో మమ్మీ. బాబు ప్రకాష్ రా బాబు. వెళ్ళి బాబు, అమ్మ దగ్గరికి వెళ్ళు. బాబు నీకోసం మమ్మీ ఏం తెచ్చిందో చూసావా? చాక్లెట్. వెళ్ళి బాబు, వెళ్ళు. నా బంగారు బాబు. మమ్మీ ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నేనా మా ఊరు వెళ్ళాను బాబు. ఇప్పుడు వెళ్ళకు మమ్మీ, ఇప్పుడు నాతోనే ఉండాలి. అలాగే బాబు, మీ స్కూల్ సెలవు ఇచ్చేదాకా రోజు వస్తూ ఉంటాం. సెలవులు ఇచ్చాక మాతో పాటు నిన్ను తీసుకెళ్తాం, సరేనా? బాబు, బెల్ కొట్టారు. నీ క్లాస్ టైం అయింది. మమ్మీకి టాటా చెప్పి వెళ్ళు. మమ్మీ టాటా, డాడీ టాటా. టాటా. మమ్మీ టాటా, డాడీ టాటా. బాబు నిన్ను పిలుస్తున్నాడు. బాబు నేనే బాబు, మీ అమ్మని. ఇక్కడే ఉన్నాను, నీ దగ్గరే ఉన్నాను బాబు. బాబు అమ్మా. బాబు అమ్మా. మమ్మీ ఈవేళ మన హోటల్కి వెళ్ళిపోదామా? హోటల్కే కాదు బాబు, మన ఊరే వెళ్ళిపోదాం. నిజంగా? ఓ yes, తప్పకుండా వెళ్దాం. కమిన్ ప్లీజ్. హలో రాజేష్ సార్, నమస్తే. రండి. నమస్తే నమస్తే. ఇవాళ మా డార్లింగ్ ఎలా ఉన్నాడు? మీ దయవల్ల బాగానే ఉన్నాయి. నా దయ ఎంత బలహీనమైందో నీకు తెలియదయ్యా. మనందరినీ దయదలచవలసింది ఆయన. అమ్మా, నేను చెప్పానో లేదా నీ బాబు బాగుంటాడని? ఓయ్ డార్లింగ్, మమ్మల్ని ఎంత కంగారు పెట్టేశావయ్యా. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగోనమ్మా, ఇది నీకు. ఇది కిరణ్కి. థ్యాంక్స్. ఎందుకండి ఇవన్నీ? ఇవ్వగలగటం కూడా ఒక అదృష్టమేనమ్మా. ఏం కిరణ్, మళ్ళీ ఊటీ ఎప్పుడు వస్తారు? మీకోసమైనా వచ్చే వేసవిలో వస్తాం. వెరీ గుడ్. అప్పుడు నేను లేకపోయినా వేస ఉంటుంది. అమ్మా, ఈసారి ఊటీ రాగానే ముందుగా మా బంగ్లాలోనే దిగాలి. అందుకే మీకోసం ఇప్పటి నుంచే రిజర్వ్ చేస్తున్నాను. ఇవి కీస్ ఎందుకండి, మీరు ఎలాగో ఇక్కడే ఉంటారుగా. ఇక్కడే ఉంటానని ఎంత ధైర్యంగా చెప్పావయ్యా. మీకు రహస్యం చెప్పను. నా పాదంలో చక్రం ఉంది. అది ఎప్పుడూ నన్ను తిప్పుతూనే ఉంటుంది. ఇవాళ ఇక్కడ, రేపక్కడ, ఎల్లుండి
ఆయన రమ్మని తొందర పెడితే అక్కడ వస్తాను. బాబు, కలకాలం చిరంజీవిగా నా ఆయుష్ సుఖంగా వర్తిల్లు బాబు, సుఖంగా వర్తిల్లు. గుడ్ బై రాజా సాబ్. గుడ్ బై, గుడ్ బై. ఎస్ మేడం. రూమ్ నెంబర్ 203లో మిస్టర్ కిరణ్ వాళ్ళ మిస్సెస్ ఎక్కడికి వెళ్ళారు? అరగంట క్రితమే వారు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి? మద్రాస్కి. ఏమండి మిస్సెస్ దత్ గారు? కల్పన గారు, ఏమిటి మీరు ఇక్కడ? ఏమండి జ్యోతి గారు, నన్ను కలుసుకోకుండా కనీసం ఒక మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా 2-3 రోజులు ఉంటారనుకున్నాను. అదే ఆఫీస్ నుంచి అర్జెంట్ గా బయలుదేరమని టెలిగ్రామ్ వచ్చింది. అందుకని నేనే. బాబు, నువ్వు ప్లేన్ కావాలన్నావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ ఆంటీ. బాగుందా? చాలా బాగుంది ఆంటీ. ప్రకాష్, ఈ ఆంటీని మర్చిపోవు కదా? సారీ, ట్రైనింగ్ టైం అవుతుంది. పైగా మాకు రిజర్వేషన్ కూడా లేదు. మరి బాబు, ఆంటీకి నమస్తే చెప్పు, బయలుదేరదాం. నమస్తే ఆంటీ. పర్వాలేదు బాబు, చెయ్యి.